ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. అందరూ బైబిల్ తెరిచి 4వ అధ్యాయం 20వ వచనాన్ని ఓసారి చదువుకుందామా? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూడని దేవునిని ప్రేమించలేడు. స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట, ఎవరైనా నాకు దేవుడంటే చాలా ఇష్టం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబితే, సహోదరుణ్ణి ద్వేషిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుడిని, తన ఇరుగు పొరుగు ఉండేవారిని, అతన్ని గనక ద్వేషిస్తే అతడు అబద్ధికుడు. తాను చూచే తన ప్రక్క సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తన కంటికి కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ఒక మాటలో చెప్పాలంటే, నాకు దేవుడంటే చాలా ఇష్టమండి అని చెప్పి చుట్టుప్రక్కలున్న మనుషులని ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, వారు దేవునిని ప్రేమించినట్లు కాదు. 21వ వచనములో ఉంటుంది, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్న మాట, చాలా మంది దేవునిని బాగా ప్రేమిస్తారు, దేవుడంటే వారికి ప్రాణం కూడా. కానీ తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని ద్వేషిస్తూ, తన చుట్టుప్రక్కల ఉన్న వారితో అసమాధానంగా ఉంటూ, తన చుట్టుప్రక్కల ఉన్న వారితో ఓ మంచి ప్రవర్తన లేని వారిగా ఉంటూ, మాకు దేవుడుంటే చాలు, మనిషితో అవసరం లేదు అనేటువంటి అహంకారముతో ఉండే మనుషులు కొందరు ఉంటారు. అంటే సహోదర ప్రేమ లేనివారు. సహోదర ప్రేమ లేకపోతే, అంటే మన చుట్టుప్రక్కల ఉన్న వారితో, ఇరుగు పొరుగున్న వారితో సమాధానం లేక, ప్రేమ లేక ఉంటే, మన జీవితంలో మనం పొందుకునే కొన్ని నష్టాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏముంటుందిలే అండి అని నిర్లక్ష్యంగా ఉండొద్దు, చాలా నష్టాలు ఉన్నాయి. అందుకని ఇరుగు పొరుగు వారు స్వార్థపరులైనా లేక అవకాశవాదులైనా దేవునిని బట్టి వారిని ప్రేమిద్దాం, దేవునిని బట్టి వారిని భరిద్దాం, దేవునిని బట్టి వారితో ప్రేమగా ఉందాం. అలాని వారు ఎన్ని చేసినా మనం వారి అవమానాలకి, మోసాలకి పడుండమని నేను చెప్పట్లేదు, సమాధానంగా ఉండమని చెప్తున్నాను. అతిగా ఉండమని నేను చెప్పట్లేదు, ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాను. ఇక్కడ కొన్ని తేడాలు మీరు గమనించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవాడు ఖచ్చితంగా సహోదరుని ప్రేమించాలి. సహోదరుడు అంటే సహోదరి కూడా. చుట్టుప్రక్కల ఉన్న వారితో, సంఘములో ఉన్న వారితో, ఇరుగు పొరుగున్న వారితో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునేటప్పుడు ఈ సహోదర భావం ఉండాలండి. ఒక సిస్టరు ఇంకొక అతనితో మాట్లాడుతుందంటే, నా బ్రదర్ అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాలి. దేవుడు మనకు నేర్పిన ప్రేమ అది. ఒక బ్రదర్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే, నా సహోదరి, నా సిస్టర్, సహోదరి, సహోదరుడు అంటే అర్థం ఏమిటి?
నేను ఎప్పుడు అంటుంటాను మీతో, సహోదరుడు అంటే సహ ఉదరములో నుండి పుట్టినవాడు అని అర్థం. సహ ఉదరము అంటే ఏంటి? ఉదరం అంటే ఏంటి? పొట్ట. పొట్ట. అంటే ఒకే పొట్టలో నుండి పుట్టిన వారము సహోదరుడా అంటే ఒకే పొట్టలో నుండి ఉద్భవించిన వాడా, బయటికి వచ్చిన వాడా, సహోదరి, ఒకే పొట్టలో నుండి బయటికి వచ్చిన వ్యక్తి అని అర్థం. ఇప్పుడు నువ్వు ఒకరినొకరు ప్రేమించుకునేటప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన వారు ఎంత ప్రేమిస్తారో అదే భావన ఇరుగు పొరుగు ఉన్న వారి మధ్య ఉండాలి. ఒకే తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ ఒకే దేవుని సంబంధులు, అన్యుడైనా క్రైస్తవుడైనా అందరూ కూడా ఆయన పిల్లలేనండి. కొందరు తెలియక దారి తప్పున్నారు, మనం తెలుసుకొని దేవునిలో ఉన్నాం. వారు కూడా మన సహోదరులే. వారిని మనం ప్రేమించాలి. వీళ్ళు అన్యులు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు సైతాను బిడ్డలు అనొద్దు. వారు దేవుని పిల్లలే, కానీ సాతాను మాట విన్నారంతే. కొంతమంది అన్యులను చూస్తే అమ్మో వీళ్ళు పాపిస్టోళ్ళు అట్లా చూడొద్దండి. వాళ్ళు దేవుని పిల్లలే, వాళ్ళకు తెలియదండి. ప్రేమతో మార్చుకోవాలి తప్ప వారిని ఏదో ఒక పాపిస్టోల్లాగా చూసి, వారిని ఒక చులకనగా చూసి, వారు ఏం చేసినా తప్పు పడుతూ అలాగ మనం అన్ని జనుల ఎడల ప్రవర్తించామంటే వారికి దేవుని పట్ల ఒక నెగిటివ్, దేవుని పట్ల ఒక చెడ్డ భావన కలుగుతుంది. దయచేసి గమనించండి. సహోదర ప్రేమ అవసరము, సహోదరి ప్రేమ అవసరము. ఆ ప్రేమ లేకపోతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎంత చెప్పినా అది అబద్ధం, పచ్చబద్ధం. అందుకని సహోదర ప్రేమ కలిగి మనం ముందుకెళ్దాం. దయచేసి బ్రదర్స్, నీ భార్య తప్ప నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడినా ఒక సహోదరి భావంతో మాట్లాడాలి. సిస్టర్, నీ భర్త తప్ప నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడినా ఒక సహోదరుడు అనేటువంటి భావనతో మాట్లాడాలి. భావన ఎక్కడ మిస్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు ఉండాలో ఒక సహోదరి ఒక సహోదరుడితో మాట్లాడేటప్పుడు ఒక అన్నతో మాట్లాడినట్టు మాట్లాడాలి. ఈరోజు చండాలమైనటువంటివి సంఘాలలో పెరిగిపోతున్నాయి, క్రైస్తవంలో పెరిగిపోతున్నాయి. తప్పు, దేవుడు ఒప్పుకోడు. ఎక్కడ బట్ట మీరు సహోదరులారా, సహోదరి, ఇది మనకు నేర్పినది. జ్ఞానముతో నీవునా ఏం పిలుస్తాడు? జ్ఞానం కలిగిన వాడు జ్ఞానముతో నీవునా పూరించాలన్నమాట. అక్కవని తెలివితో, మన తెలుగు బైబిల్లో చెలికత్తె అని ఉంది. అది చెలికత్తె కాదు, అక్కడ బంధువు, రిలేషన్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే జ్ఞానముతో అక్కలా చూస్తాడు, తెలివితో ఒక బంధువులా చూస్తాడు. ఇది దేవుడు మనకు నేర్పిన భావన. నీ భార్య తప్ప, నీ భర్త తప్ప మిగతా వారందరూ ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న, ఇదే భావన. ఏదో మన సహోదరుడులే అని కొంచెం ఫ్రీగా మాట్లాడితే చాలు. ఓ సిస్టరు, ఈయన రెచ్చిపోతాడు. ఇక మొదట్లో చెల్లెమ్మా అంటాడు, ఇక పరిచయం పెరిగే కొద్ది చెల్లెలు ఉండదు. ఇక తేడా కొట్టేస్తుంటది ప్రవర్తన. జాగ్రత్త, ఎంత క్లోజ్ అయినా చెల్లి అన్న, సహోదరి సహోదరుడు. అసలు నిజం చెప్పాలంటే ఒక బ్రదరు ఒక సిస్టరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలండి. మన మాటలు అధికంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కొంతమంది అయస్కాంతం గనక నార్త్ సైడ్, ఇటు సైడ్ సౌత్ వైపు ఎట్లా అట్రాక్ట్ అయిపోతుందో కొంతమంది పురుషులు స్త్రీల వైపు అట్రాక్ట్ అయిపోతుంటారు. అబ్బాయిలతో మాట్లాడితను అమ్మాయిలతో అయితేనే మాట్లాడుతుంటాడు. మళ్ళీ సంఘంలో ఉండేవాళ్ళే, మళ్ళీ సహోదరుడు సహోదరిగా ఒకప్పుడు పిలుచుకున్న వాళ్ళే. జాగ్రత్త. ఈరోజు ఒక పాపిస్ట్ ట్రెండ్ ఒకటి, ఆ చెల్లి అని పిలుస్తూనే పాపిస్ట్ ఆలోచన కలుగున్న, అది శాపం తెలుసా? శాపం. ఒక వ్యక్తి చెల్లి అన్నావంటే నీకు చెల్లి ఇంకంతే. చెల్లి 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 అని పిలుస్తాడు, ఆమెనే చేసుకున్నాడు పిల్లారు. మొన్నటిదాకా చెల్లి అన్నావు కదా, అప్పుడు అప్పుడు పెళ్లి కాకముందు చెల్లి, ఇప్పుడు నా భార్య. ఇది అక్రమం కాదా? కొంతమంది అబ్రహాము ఉదాహరణలు తీసుకొస్తూ ఉంటారు. అబ్రహాము వివాహం చేసుకునేటువంటి సమయంలో దేవునిని నమ్ముకోలా. ఆనాటి కాలంలో వరుసలు వాయలు అనేటువంటివి లేవు, అది ప్రారంభ కాలం. ఆ అబ్రహాము మ్యారేజ్ చేసుకున్నప్పటికీ దేవుని నమ్ముకున్నాడు చెప్పండి. అతను 75వ ఏట కదా దేవుడు అతనితో మాట్లాడింది. అప్పటికి దేవుని నమ్ముకున్నాడా? వివాహం అప్పుడు నమ్ముకోలేదు కదా. నమ్ముకున్నప్పుడు చేసుకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆయన అలాగూ చేయలేదు కదా. సరే, కొంతమంది మరొక ఇస్సాక్ అంటారేమో, లేకపోతే ఇంకొకరు. వాళ్ళు ఏంటంటే ఆనాటి కాలంలో వాళ్ళకి చట్టం రాలా. చట్టం ఎక్కడి నుండి వచ్చింది?
మోషే ధర్మశాస్త్రం దగ్గర నుంచి మోషే కాలం నుంచి వచ్చింది. అప్పటి నుండి ఎవరైనా అలాంటివి చేస్తే దేవుడు ఒప్పుకున్నాడా? అమ్నోన్ ఏమయ్యాడమ్మా? మాటలు అర్థమవుతున్నాయి. అమ్నోన్ ఏమయ్యాడు? చెల్లి మీద కన్నేస్తే శాపం రాలేదా? అమ్నోను వచ్చింది బ్రదర్, చావలేదు. ఈరోజు చనిపోయి ఎందుకు కొంతమంది పాపిస్ట్ ఆలోచనలు, ఈ పాపిస్ట్ ప్రవర్తన, కొంతమంది ఇలాంటి ఆలోచనలు దయచేసి వద్దు. సహోదరి సహోదరుడు, మరలా మరలా చెప్తున్నా, శాపాలు కొని తెచ్చుకోవద్దు. సహోదరి సహోదరుల భావనతో ముందుకెళ్ళిపోదాం. సహోదర ప్రేమ లేకపోతే ఏమవుద్దయ్యా? ఖచ్చితంగా ఉండాలి. సహోదర ప్రేమ లేకపోతే వచ్చే నష్టాలు త్వరగా మీతో పంచుకుంటాను. ఆ త్వరగా మత్తయి సువార్త 5:24 చూడండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. సహోదర ప్రేమ లేకపోతే మన జీవితంలో వచ్చే నష్టాలు మీతో చెప్తున్నా. సహోదరుడిగా భావించకపోయినా, సహోదర ప్రేమ లేకపోయినా. మత్తయి సువార్త 5:24 అందరికీ తెలిసిన మాటలే, త్వరగా తీయాలి, ఇంతసేపు కాదు. అక్కడ బలిపీఠము అక్కడ బలిపీఠము ఎదుటనే ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో మొదట నీ సహోదరునితో సమాధానపడు. సమాధానపడము. అటు అటు తరువాత వచ్చి అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. నీ అర్పణను అర్పింపుము. హలో, ఎవరైనా అర్పణ తీసుకొని వచ్చారా? దేవునికి అర్పణ అర్పించాలని ఎవరైనా అర్పణ తీసుకొని వస్తే, అర్పణ చాలా రకాలు ఉన్నాయి. కానుక అర్పించడం, లేదా ఏదైనా దేవుని సంఘములో ఇచ్చేది, అర్పించేది. దేవునికి అర్పించటానికి నువ్వేం తీసుకొచ్చినా, నీ కానుక తెచ్చినా, నీ సహోదరునితో సమాధానం లేకపోతే, నీ సహోదరుని మీద నువ్వు ప్రేమ లేకపోతే, నీ అర్పణను విడిచిపెట్టి నువ్వు వెళ్ళి సమాధాన పడిరా. నువ్వు సమాధాన పడొచ్చిన తర్వాతే నీ అర్పణ అర్పించు. ఎందుకు రూల్గా చెప్పారు. రూల్ అంటే నువ్వు ఆ పని చేయకపోతే ఈ పని జరగదనే కదా అర్థం. ఇప్పుడు మనం బ్యాంకులోకి వెళ్ళామండి, సరే నాకు పని అవ్వాలంటే, అయ్యా ఇదో ఈ పని చేయి, ఈ పని చేస్తేనే నెక్స్ట్ పని జరుగుద్ది, ఇది చేయకపోతే జరగదు అంటే. ఒక మాటలో చెప్పాలంటే, సహోదరుని ప్రేమ లేకపోతే నీ అర్పణను దేవుడు లక్ష్య పెట్టడు, నీ అర్పణను దేవుడు అంగీకరించడు. ఈరోజు ఎన్ని అర్పణలు ఇస్తున్నాం. కొంతమంది దేవునికి ఎంతో కానుకలు ఇస్తుంటారు. కానుకలు ఇస్తున్నావు మంచిదే, కానీ నీ సహోదరునితో సమాధానం లేకుండా నువ్వు దేవునికి ఇచ్చే రూపాయి అది దేవుని లెక్కలోకి వెళ్ళదేమో. సమాధానం ఏది? దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే మనం ఇచ్చేది దేవునికి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మేలుని ఆయన మర్చిపోడు. కానీ ఎందుకు ఆయన దీవెన మనం పొందలేకపోతున్నామంటే, నీ సహోదరునితో సమాధానం లేదు, నీకు ప్రేమ లేదు. నెంబర్ 1, సహోదర ప్రేమ లేకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? చేతులారా మన అర్పణను దేవుడు లక్ష్య పెట్టడు, అర్పణను దేవుడు అంగీకరించడు. మొదటి పాయింట్, సహోదర ప్రేమ లేకపోతే మన అర్పణను దేవుడు అంగీకరించడు, గుర్తుపెట్టుకోండి. రెండవది, యోహాను రాసిన మొదటి పత్రిక 3:10 చాలా మాటలు నేను ఇక్కడ రాసుకున్నాను, త్వరగా మీరు చదవాలి. చదవండి అమ్మా. దీన్ని బట్టి ఉమ్. దేవుని పిల్లలెవరో అపవాది దేవుని దేవుని పిల్లలెవరో పిల్లలెవరో దేవుని అపవాది పిల్లలెవరో పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. తేటపడును. నీతిని నీతి జరిగించిన జరిగించని ప్రతివాడు ప్రతివాడును నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని దేవుని సంబంధులు సంబంధులు కారు. దేవుని సంబంధులు కారు. ఒక్క మాటలో చెప్పాలంటే, సైతాను పిల్లలెవరు, దేవుని పిల్లలెవరు అని పక్కన పెడితే,
దేవుడు ఒకటే. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, వాళ్ళిద్దరి మధ్య ఇదిగో దేవుని పిల్లలెవరు, సైతాన్ పిల్లలెవరో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగా? సహోదరుని ప్రేమించిన వాడు దేవుని సంబంధి, సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు, సాతాను సంబంధి అన్నాడు. ఒక్క మాటే. అంటే ఇప్పుడు సహోదరుని ప్రేమ విషయంలోనే నువ్వు ఎవరో అర్థమైపోతుంది. ఇప్పుడు నీ సహోదరుని మీద కడుపు నిండా కక్ష పెట్టుకొని, ఎప్పుడు తగాదు పెట్టుకొని, సహోదర ప్రేమ లేని నీవు దేవుని సంబంధివేనా, అపవాది సంబంధివా? దేవుని సంబంధైన వాడు ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని సంబంధి కాబట్టి అతనిలో ప్రేమ ఉంటది. ఈరోజు దేవుని సంబంధివేనా? నీలో ఏది ప్రేమ? ఆ ప్రేమ నువ్వు కలిగి నడుచుకుంటున్నావా? ఆ ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఆ ప్రేమ కలిగి బ్రతుకుతున్నావా? ఏదా ప్రేమ? కాన రావట్లేదే. నీలో ప్రేమ లేదంటే నువ్వు అపవాది సంబంధివా, అపవాది బిడ్డవా, అపవాదికి చెందిన వ్యక్తివా? ఒకసారి పరిశీలించుకో. నెంబర్ 1, ఎవరైతే సహోదర ప్రేమ లేదో వారి అర్పణను దేవుడు అంగీకరించడు. నెంబర్ 2, ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉండరో వారు దేవుని సంబంధులు కారు, వారు సాతాను సంబంధులు. అమ్మో, దేవుడే వీడు నావాడు కాదు అని సాతానుకు అప్పగిస్తే మనం ఏమైపోతాం? పోనీలేండి, ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమ చూపిద్దాం, ప్రేమ కలిగి ఉందాం. వారు మంచివారు కాకపోయినా ప్రేమిద్దాం. ఇంకా వారు మన ప్రేమకు తగని వారైతే సమాధానంగా మౌనంగా ఉందాం తప్ప అనవసరమైనటువంటి కలహాలు, అనవసరమైనటువంటి గొడవలు మనకు వద్దండి. దేవుడే అన్నిటికీ జవాబిస్తాడు. సహోదర ప్రేమ లేకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. 3వ నష్టాన్ని కూడా మనం చూద్దామా? మత్తయి సువార్త 18:35. మత్తయి సువార్త మీలో 18. ప్రతివాడును ప్రతివాడును చదవండి. తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయననెను. చదవండి అమ్మా, చదవండి. మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును తన సహోదరుని తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయననెను. నా పరలోకపు తండ్రి ఆ ప్రకారముగానే మీ ఎడల చేయునట. అమ్మో, చూడండి, మనం సహోదరుని గనక క్షమించకపోతే, ప్రేమ క్షమాపణలోనే ప్రేమ ఉంటది. ప్రేమించేవాడు క్షమిస్తాడు. ఇప్పుడు నేను క్షమించట్లేదంటే ప్రేమించట్లేదు, అంటే ప్రేమ లేకపోతే పరలోకపు తండ్రి ఆ ప్రకారమే అంటే మనం సహోదరుని క్షమించకపోతే, ప్రేమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడట. కరుణించి కాపాడి కృప చూపే దేవుడే క్షమించకపోతే ఇంక మనల్ని ఎవడు క్షమిస్తాడు? కరుణించి కాపాడి మనలను కాచి భద్రపరిచే దేవుడే మనలను క్షమించకపోతే ఇంకెవరు మనల్ని క్షమిస్తారు? సహోదర ప్రేమ లేకపోతే దేవుడు మనల్ని క్షమించడట. దేవుని క్షమాపణ మనం పోగొట్టుకుంటాం. అందుకని ఈనాటి నుండైనా దేవుడు మనల్ని క్షమించాలి. ఎందుకంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నీ ఎడల అలా ప్రవర్తిస్తాడు. నీ సహోదరుని విషయంలో, నీ సహోదరుని విషయంలో నీవు గనక అతి చేసావంటే దేవుడు నీ విషయంలో అతి చేస్తాడు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒక అతను ఉన్నాడట. అతను ఒక యజమాని దగ్గర పెద్ద అప్పు తీసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే 1,00,000 తీసుకున్నాడు అనుకుందాం. యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, రే 1,00,000 తీసుకున్నావు కదా, ఇవ్వు, నా 1,00,000 నాకు ఇవ్వు అని అడుగుతుంటే వాడుండి, అయ్యా నా దగ్గర అయితే ఏమీ లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పి బ్రతిమలాడుకుంటే పాపం కరుణించి సర్లేరా లేకపోతే లేకపోయిందిలే అని క్షమించేశాడట. ఎవరు? యజమానుడు ఒక అతన్ని. ఇతను ఎవరినైతే క్షమించాడో అతనికి ఇంకొకడు 100 రూపాయలు ఇవ్వాలి. మన భాషలో చెప్తున్నా, 100 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాడిని పట్టుకున్నాడు. రే నా 100 నాకు ఇవ్వన్నాడు.
యజమాని దగ్గర వీడు 1,00,000కి ఏదైతే చెప్పాడో 100కు వాడు అదే చెప్పాడు. అయ్యా, నా దగ్గర లేవయ్యా, ఇబ్బంది పడుతున్నాను, సమస్యలు తట్టుకోలేకపోతున్నానయ్యా, నష్టపోతున్నానయ్యా అని చెబితే, రే 100 ఇచ్చేదా కూరుకోనని ఆ, కుక్కను బాదినట్టు బాధాడట. ఈ విషయం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యజమాని దగ్గరికి వెళ్ళింది. అరే, నేను 1,00,000కి క్షమించాను కదరా, నువ్వు 100 దగ్గర క్షమించలేకపోయావా అని చెప్పి పట్టుకొని చెరసాల్లో వేశాడట. ఇదే ఉదాహరణ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మీకు అర్థమయ్యేటట్లు నేను మీకు చెప్పాను, యేసు ప్రభు వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి అది చెప్పాడు. చెప్పి, అరే 1,00,000 నేను క్షమించినప్పుడు 100 క్షమించలేకపోయావు అని వాడిని శిక్షించినట్లు మనం కూడా అంతే. దేవుడు మనం ఏ పాపం చేసినా వచ్చి, ప్రభువా ప్రభువా క్షమించయ్యా, కనికరించయ్యా, అయా పాపులమయ్యా, అయా 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 అనగానే, పోనీ లేరా ఎంత పెద్ద పాపం చేసినా క్షమిస్తున్నాను, దేవుడు మనల్ని క్షమించాలి. ఇరుగు పొరుగు అవ్వ మన గురించి ఒక చెడ్డ మాట అంటే చాలు, నేను క్షమించను, నేను క్షమించను, నేను అసలు ఒప్పుకోను. నువ్వు ఎన్ని చేసినా దేవుడు ఒప్పుకుంటున్నాడు కదా, నువ్వు ఒప్పుకోవడానికి ఏంటి బాధ? నువ్వెన్ని తప్పులు చేసినా దేవుడు కనికరించి క్షమాపణ చూపుతున్నాడు కదా, నువ్వు క్షమించడానికి ఏంటి నష్టం? నువ్వైతే క్షమించవో నిన్నైతే క్షమించాలా, నువ్వైతే ప్రేమించవో నిన్నైతే ప్రేమించాలా, ఇది ఎక్కడి న్యాయం అమ్మా? అందుకనే సహోదర ప్రేమ లేని వారు దేవుని క్షమాపణను కూడా పొందలేరు, పొందలేరు, పొందలేరు. 4వ మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. వాకిట నిలిచి ఉన్నాడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా ఉండాలంటే ఒకరి మీద ఒకరు సనుక్కోమాకండి అయ్యా. ఈరోజు ఈ సనుగుడు ఎక్కువ. ప్రేమ ఉన్న చోట సనుగుడు ఉండదు, సర్దుకోవటం ఉంటది. ఈరోజు సనుగుడు ఉందంటే అక్కడేంటి, సర్దుకునే మనసు లేదని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు సనిగేవనుకో, నువ్వు ఎలాంటి నష్టపోతావు తెలుసా? దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఈరోజు చిన్నదానికి సనుగుడు. ఇక్కడ చెప్పిన సందర్భం ఏమిటంటే, దేవుని రాకడ గురించి మాట్లాడుతూ, కొంతమంది ఉంటారు సహోదరులు, ఒకరి మీద ఒకరు సనుగుతా ఉంటారు, ఒకరి మీద ఒకడు సనుగుతా ఉంటారు. ఆ సనిగే స్వభావం ఉంటే తీర్పులో ఉంటారు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎందుకు సనుగుతున్నారు? నీ పొరుగు వ్యక్తి ఏదో ఒక పొరపాటు చేసింది, సనుగుతున్నావు ఎందుకు? అమ్మ, దేవుని పిల్లలు ఉన్నదన్నట్టు మాట్లాడాలి కానీ సనుగుడు రోగం ఉండకూడదు. సనుగుడు రోగము ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నందుకే ఎంత నష్టపోయారో చూశారుగా. మోషే మీద సనిగి 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 కొంతమంది భూమి నెరవిడిచి దాని మధ్యలో పోయారు. కొంతమంది పూరేడు పెట్టెలు తిని అమాంసం నోట్లో ఉండగానే చచ్చారు. సనుగుడు అస్సలు ఉండకూడదు. ఈరోజు కొంతమంది సనుగుడు, పక్కన వాళ్ళ మీద ఎప్పుడు సనుగుతానే ఉంటారు. కోడల మీద అత్త ఎప్పుడు సనుగుతానే ఉంటుంది, అత్త మీద కోళ్ళు ఎప్పుడు సనుగుతానే, సనుగుడు. కొంతమంది భర్తలు తయారయ్యారు ఈ మధ్య, కొన్ని కుటుంబాలు చూస్తే ఆడవాళ్ళ కంటే దారుణంగా సనుగుతా ఉంటారు. ఎప్పుడెప్పుడు మగ మనిషి ఎలా ఉండాలి, ఒక విషయం మాట్లాడి వదిలేయాలి. సనుగుతా ఎప్పుడు ఏదో ఒక సనుగుడు. ఈ సనుగుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉందంటే వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడట. దేవుడికి నచ్చదు. అరే బాబు, ఎందుకు సనుగుతున్నావు అని చెప్పి దేవుడు తీర్పు తీర్చక ముందే ఇప్పటి నుండైనా ఆ సనుగుడు రోగాన్ని తగ్గించకుండా ప్రేమించకపోతే తీర్పులో నిలబడవలసి వస్తుంది. అర్థం చేసుకోండి. సనుగుడు వద్దు, ఉన్నదన్నట్టు మాట్లాడేద్దాం. ఒకసారి మాట్లాడి వదిలేద్దాం, అంతే తప్ప సనిగి 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 ఓ నోట్లో నాంతనే వద్దు. మన స్వభావం కాదది. ఇజ్రాయేలీలు అలాగూ ప్రవర్తించే శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఒకరి మీద ఒకరు సనగటం, ఎప్పుడు మోషే మీద సనగటం, దేవుడి మీద సనగటం, వాళ్ళ మీద సనగటం, వీళ్ళ మీద ఈ సనుక్కోవడమే పెద్ద రోగం. వద్దు. సనుక్కొనడం వల్ల, ప్రేమ చూపించకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? తీర్పులో నిలబడతాం. ఇవన్నీ నిజంగా మనం నష్టపోయే నష్టాలు. ఎప్పటికైనా వీటిని తెలుసుకొని ప్రేమ కలిగి బ్రతుకుతాం తప్ప సహోదర ప్రేమ లేక మనం ముందుకు వెళ్ళకూడదు. చివరి మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ పూరించాలన్నమాట. చీకటి ఇప్పటికీ ఎక్కడున్నాడు? చీకటిలోనే ఉంది. చీకటిలోనే ఉన్నాడు. చీకటిలోనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నాకు దేవుడు అంటే ఇష్టం ఉంది అని చెప్పి ఎన్నైనా చెప్పి నువ్వు సహోదరుని ద్వేషిస్తే, ప్రేమ లేకపోతే నువ్వు ఇప్పటికీ చీకట్లో ఉన్నట్టే. చీకటి అంటే పాపంలో ఉన్నట్టే. చీకట్లో ఉన్నట్టు స్పష్టంగా చెప్పాడు. అందుకని సహోదర ప్రేమ కలిగి ఉండండి. చీకట్లో కాదు, మనం వెలుగులో ఉండాలి. మనం చీకట్లో అంధకార బంధకాలలో ఉంటే దేవుడు మనల్ని విడిపించాడు. ఈ ఒక్క పాపం వల్ల మనం మళ్ళీ చీకట్లో ఉన్నట్టే దేవుని దృష్టిలో. వద్దు, మార్చుకుందాం, నేర్చుకుందాం, ప్రేమ కలిగి బ్రతుకుదాం. దేవుని ప్రేమను కళ్ళ ముందు పెట్టుకుందాం. మనం ఇంత చేసినా మనల్ని ప్రేమిస్తున్నట్లే మనం ఇతరులను ప్రేమిద్దాం. దేవుని ప్రేమను చూపిద్దాం తప్ప ఈ గొడవలు, అహంకారమైన మాటలు, అసూయతో కూడిన ప్రవర్తన మనలో వద్దు. అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకుందాం. హింసించే వారి కొరకు దేవుడు ప్రార్థించమన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. అదే భావనతో ముందుకెళ్ళిపోదాం. సహోదర ప్రేమ లేకపోతే వచ్చే నష్టాల్లో మొదటిది ఏమిటి? దేవుడు మన అర్పణ అందరూ చెప్పాలి. అందరూ దేవుడు మన చెప్పుకుందాం. అర్పణను అంగీకరించు. దేవుడు మన అర్పణను అంగీకరించాడు. చెప్పింది నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే మీకు గుర్తుండాలని. ఏదో నామమాత్రంగా వర్తమానాలు కాదమ్మా, చిన్న చిన్నవే చెప్తున్నాను. జ్ఞాపకంలో ఉండాలి, నష్టపోకూడదమ్మా. చెప్పండి, మొదటి మాట మళ్ళీ చెప్పండి. దేవుడు మన అర్పణ దేవుడు అంగీకరించాడు. మన అర్పణ దేవుడు మన అంగీకరించు. అర్పణను అంగీకరించాడు. రెండోది, మనం ప్రేమ లేకపోతే వారు దేవుడి దేవుడి సంబంధి. అందరూ చెప్పండి. వాళ్ళు దేవుని సంబంధులు కాదు. కాదు. మూడు, దేవుడు క్షమాపణ దేవుడు క్షమించండి. దేవుని క్షమాపణను వారు పొందలేరు. పొందలేరు. దేవుని క్షమాపణ పొందలేరు వారు. నాలుగు, తీర్పులో నిలబడు. తీర్పులో నిలబడతారు. తీర్పులో నిలబడతారు. ఐదు, చీకట్లో ఉన్నట్టు. చీకట్లో ఉంటారు. అందుకని ఇప్పటికైనా సహోదర ప్రేమ కలిగి మనందరం ముందుకు సాగిపోదాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఫలింప చేయును కాక. ఆమేన్. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన ప్రభు, పరిశుద్ధుడు అయిన ప్రభువ, నిత్యుడగు తండ్రి, నిత్య నివాసి నాయనా, అయ్యా, మేము లోకంలో ఉన్న వారిమైనా పాపం మమ్మల్ని ఏలుతున్నా. నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలుగా బ్రతుకుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీవుని బట్టి మాకు కలిగిన భయమును బట్టి వందనాలు. ఈరోజు వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. సహోదర ప్రేమ లేకపోతే వచ్చే నష్టాలు మాకు తెలియచేశారు. ఇప్పటి నుండైనా సహోదర ప్రేమ కలిగి నడుచుకున్నట్లుగా మార్గం తెరచి, ద్వారాలు తెరవండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి నీకు వందనాలు. రాజా మీకు స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్య ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయమని. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, ఆదరణ లేని వారికి ఆదరణ, ధైర్యం లేని వారికి ధైర్యాన్ని మీరు ప్రసాదించి, మీరు కరుణించి కనికరించమని. ఎంతో మంది రోగస్తులు ఉన్నారు, వారిని స్వస్థపరచమని. ఈరోజు మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని, మా కుటుంబాల చుట్టూ కంచి వేయండి, మా పనుల్లో తోడుగా ఉండండి. వైరస్లు, అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని. అపవాదికి దూరం చేసి పరిశుద్ధత మాకు నేర్పి నీ బిడ్డలుగా మమ్మల్ని బ్రతికించి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మీరు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మౌరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్.